ఒక ఆసక్తికరమైన వార్త, ఆలోచింపజేసే వార్త కూడా రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి. రైతు సంఘాలు ప్రభుత్వాలపై పోరాడాలి. వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది. చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ వీరు తీసుకొచ్చిన లేదా చేసిన సూచన, ఆవేదన అది అర్థం చేసుకోదగ్గదే. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నది భూమి, వ్యవసాయం. ఇవాళ వ్యవసాయం కాకుండా సేవా రంగము, ఐటీ రంగము ఇవి బలంగా విస్తరించినాయి. ఎక్కువ ఆదాయం అటువైపు నుంచే ప్రభుత్వానికి వస్తున్నది. వ్యవసాయ రంగం వాటా జీడిపిలో అది 10-15% లోపే ఉన్నది. పనిచేసే వారి సంఖ్య కూడా వ్యవసాయ రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు, వేరు రంగాలకు వెళ్ళిపోతున్నారు. పూర్వము విత్తనాలు వేసే దగ్గర నుంచి కోతల వరకు మనుషుల అవసరం ఉండేది. ఇవాళ యంత్రాలు వచ్చినాయి. వరి నాటే దగ్గర నుంచి కోసే వరకు యంత్రాలు వచ్చినాయి. నూర్పిళ్ళు కూడా యంత్రాలే చేస్తున్నాయి. అక్కడ మనుషుల ప్రాధాన్యత, వారి ప్రమేయం తగ్గి యంత్రాల ప్రమేయం వచ్చింది. ఇదొక అంశం. ఒకవేళ కనుక ఇప్పటికీ రైతు బంధో, రైతు భరోసానో, రైతు బీమానో, పంటల గురించో మాట్లాడుతున్నామంటే అక్కడ యంత్రం వచ్చినప్పటికీ ఆ యంత్రం నిర్వహణ మనిషే చేయాలి. కాబట్టి ఆ మేరకు వ్యవసాయ రంగానికి ఒక ప్రాధాన్యత ఉన్నది. ఒకప్పుడు వ్యవసాయమే కాడిదల గుర్తుతో ఎన్నికల్లో పోటీ చేసిండ్రు. రైతులే ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టోలో ఉండేవి. ఇవాళ మనం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే అంశం ఎంత ప్రాధాన్యత ఉన్నదో, ఉద్యోగ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, ఐటీ తదితర రంగాలకు అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత కనబడుతూ ఉన్నది. కాబట్టి ప్రపంచమే ఒక 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 గ్రామంగా మారిపోయింది. ప్రపంచ కనెక్టివిటీ పెరిగిపోయింది. వ్యవసాయము దానిపైన ఆధారణ పడే వాళ్ళది ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇది ఒక ప్రధానమైన అంశంగా రావాలంటే మనం ఎక్కువ జనాభా ఉన్నది కాబట్టి తక్కువ వ్యవధిలో, తక్కువ భూమిలో హై ఈల్డ్ వెరైటీస్ తీసుకొని వస్తే కనుక ఎక్కువ ఉత్పత్తి చేయగలిగితే మన దేశ ప్రజల ఆహార అవసరాలు తీరుతాయనే భావన, సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులు, ఈ విషయాల వైపు వెళ్ళిపోయిన తప్ప రైతుల ఆత్మహత్యల విషయంలో ఏం చేయాలనేది ఒక విధానంగా రావాల్సి ఉన్నది వారు చెప్పినట్లుగానే. రెండోది, భూమిని నమ్ముకొని బతుకుతున్న రైతు కూలీలు ఇవాళ స్కిల్డ్, అన్స్కిల్డ్ అనుకున్నప్పుడు సంఘటిత, అసంఘటిత రంగాలు అనుకుంటే కనుక వ్యవసాయం అనుబంధ రంగాలపైన ఆధారపడిన వాళ్ళు అక్కడ యాంత్రీకరణ జరిగిన తర్వాత వాళ్ళంతా ఎక్కడ షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళు ఏడ పని చేస్తున్నారు అంటే నగరాల్లో వాచ్మెన్లుగా పనిచేస్తున్నారు కొంతమంది, ఇండ్లల్లో పాచి పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. రైతు కూలీలది ఆ ప్రాధాన్యత తగ్గి వాళ్ళు ఇటువైపు రావడం వలన అటువైపు వాళ్ళకు ప్రయోజనం జరగడం లేదు, ఇటువైపు ప్రయోజనం జరగడం లేదు. అది మొత్తంగా వ్యవసాయ రంగమే ఒక సంక్షోభంలోకి వచ్చిన తర్వాత దాన్ని నమ్ముకున్న వాళ్ళంతా వివిధ రంగాల వైపు వచ్చిండ్రు. ఇప్పటికైనా ఇవాళ కాకుండా రేపైనా సరే ఎంత విమానాలు గాలిలో ఎగిరినా భూమి మీద దిగవలసిందే, ఎంత ఐటీ సేవా రంగాలు చేసినా ఉత్పత్తి చేయాల్సిందే, వ్యవసాయం ఉండవలసిందే. ఆ వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి. వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్న రైతు కూలీలకు, ఈ రైతు కూలీల్లో భూమి లేని వారు, కౌలు చేసుకునేవారు, కేవలం కూలిపైన ఆధారపడి బతికేవారు ఉన్నారు. వీరన్నమాట అది. అంటే ఇందులో మళ్ళా ఇంకో కోణం కూడా వస్తుంది. రైతు కూలీలు అంటే ఎవరు? సాధారణంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే రైతు కూలీలు ఉంటారు. లేదా కొంచెం అగ్రవర్ణాలు అనుకున్న వారిలో పేదవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు అనే ఇంకో అవతల వైపు ఒక యాంగిల్ కూడా ఉంటుంది. ఏమున్నా సరే కానీ వీరు చెప్తున్న మాటలు మాత్రం ఆలోచించదగ్గవి. వారు ఇంకో మాట అన్నారు, ఉత్తరాదిలో రాజకీయ రైతులు చాలా ఐక్యంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలను వెనక్కి తీసుకునే బలంగా ఉద్యమం చేయగలిగిన వాళ్ళు. ఇప్పటికీ రాజకీయ పార్టీల ఎజెండాలలో రైతులు ఉన్నారు ఉత్తరాదిన. కానీ దక్షిణ భారతదేశంలో ఆ వాతావరణం లేదు. రైతులకు ప్రభుత్వ అవసరాల కోసం రైతుల భూమి తీసుకుంటున్నది, కానీ పరిహారం విషయంలో నిర్లక్ష్యం ఉన్నది అనే తీవ్రమైన ఒక ఆవేదన ఎన్వి రమణ వ్యక్తం చేసినారు. అది నిజంగానే ఆలోచించదగ్గది. రాజకీయ పార్టీలు ఈ విషయంలో, రైతుల విషయంలో, రైతు కూలీల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది, వారి మేనిఫెస్టోలో పెట్టాలి, ప్రభుత్వ విధానంలో భాగం కావాలి. వారు ఇంకో చట్టసభలో వారు ఉండాలి. రైతు సంఘాల ప్రతినిధి ముందుకు ఉండేవారు ఇవాళ లేరు. వారు చట్టసభల్లో ఉంటే కనుక ఎమ్మెల్యేలు గానో, ఎంపీలు గానో వారుంటే వారి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతారు. పాలసీలు వారి అవసరాలకు అనుగుణంగా తయారైతే ఈ పని చేయాల్సిన ఒక చారిత్రకమైన బాధ్యత రాజకీయ పార్టీల పైన ఉన్నది.
ప్రజలందరిపైన ఉన్నదని రమణ గారి అభిప్రాయము. ఇది నిజంగానే పార్టీలు వీరు చేసిన సూచనను వారి మాటలను సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.